2 కాంతి పుంజాలు కనిపిచ్చాయని చెప్పారు కదా! వాళ్ళే ఈయన అడిగిన ప్రశ్నలకి ఆ కాంతి ద్వారా సమాధానాలొచ్చాయి. ఇంకా ఆర్నాల్డ్‌కి తన ఎదురుగా తేలియాడుతున్న భూగోళం పెరిగి పెద్దదై తనను సమీపించిన భావన కలిగింది. ఇప్పుడు ఆ జ్ఞాపకాల భవంతి లోపల ఏం జరుగుతుంది వెళ్ళిన వాళ్ళందరికీ అనేది చెప్తున్నారు. తను ఒక ఎత్తైన కొండ శిఖరం పైనుంచి పడిపోతున్న అనుభూతి కలిగిందంట. ఎన్నో వేల మైళ్ళు అలా పడిపోయి, పడిపోయి భూమికి కొన్ని అడుగుల ఎత్తులో తను ఉన్నట్లు తోచింది ఆర్నాల్డ్‌కి. కొన్ని వేల మైళ్ళు శిఖరం పైనుంచి కింద పడిపోతున్న అనుభూతి కలిగింది. చివరికి భూమికి కొన్ని అడుగుల ఎత్తులో ఆయనున్నట్లుగా అనిపిచ్చింది. తనకు తన ముందు వింతగా ఉన్న ఒక మనుష్యుల గుంపు. అందరి చేతుల్లోనూ ఆయుధాలు. అవి రాతితో చేసున్నాయంట. ఇంకా ఆహ్, ఆ గుంపులో నుంచి ఒక మనిషి ఆర్నాల్డ్‌ని ఆకర్షించాడు. కింద పడిపోయిన ఆ వ్యక్తి లేచి తనను సమీపించిన శత్రువు గుండెల్లో బల్లాన్ని గుచ్చాడు. రక్తపు మడుగులో పడిపోయాడు ఆ శత్రువు. ఇది నువ్వు చేసిన క్రూరమైన పని ఆర్నాల్డ్. ఒక జన్మలో ఆయన చేసిన పనన్నట్టు. శత్రువు గుండెల్లో బల్లాన్ని దించాడు. ఆ శత్రువు రక్తపు మడుగులో పడిపోయి చనిపోయాడు. ఇది నువ్వు చేసిన క్రూరమైన పని ఆర్నాల్డ్ అని ఆయనకు వినిపిచ్చింది. ఎక్కడి నుంచి వినిపిచ్చిందండి? తన తలలో ఒక గొంతు వినిపిచ్చింది. దీనికి బదులుగా అతన్ని చంపినందుకు క్రూరంగా బదులుగా నువ్వు ఎన్నో జన్మలెత్తాల్సొచ్చింది. నీ తప్పుకు నువ్వు బాధను అనుభవించడం కోసం ఈ జన్మలన్నీ నువ్వు ఎత్తావు. ఉన్నట్లుండి తన ముందు సంఘటనలు మారిపోయాయి. ఆ జన్మ దానికి రిలేట్ అయ్యున్న జన్మలెన్నో తీసుకోవాల్సొచ్చింది అని చెప్పారు కదా! దాని తర్వాత సంఘటనలన్నీ మారిపోయి ఎక్కడ అస్సీరియన్‌ల కాలం నుండి ఎన్నో జీవితాలు, ఎన్నో పాత్రలు. అది అస్సీరియన్‌ల కాలంలోకొచ్చారంట. ఈ అస్సీరియన్ కాలం అంటే ఎప్పుడండి ఇది? ఇది జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు 2500 సంవత్సరాల నుంచి 6012 సంవత్సరాల వరకు జీసస్ పుట్టక ముందు అన్నట్టు. ఈ ఈ ఈ కాలం. ఇది ప్రస్తుతము ఇప్పుడున్న మనకైతే ఇరాకు, సిరియా, ఈ టర్కీ ఈ దేశాలలో ఉండే ఆహ్, ప్రదేశం అన్నట్టు. ఇప్పుడు ఆ దేశము లేదు, ఆ మనుషులు లేరు. అప్పుడు వాళ్ళు బలమైన పెద్ద సామ్రాజ్యము నిర్మించిన నిర్మాణకర్తలు ఈ అస్సిరియన్‌లనేవాళ్ళు. వాళ్ళు ఎంతోమంది దేవుళ్ళని నమ్మేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ దేవుడేంటి అంటే అష్షూర్ అంట. ఇప్పుడు ఆ దేవుడు లేడు, ఆ మనుషులు లేరు, ఆ రాజ్యము లేదు. కానీ అప్పుడు మాత్రము అత్యంత బలమైన దేశాలలో ఒక ముఖ్యమైన దేశం ఆ దేశము. ఇది అస్సీరియన్‌ల గురించి ఆ కాలం చూసుకున్నాడంట. అంటే అస్సీరియన్‌ల కాలంలో తనున్నాడు. జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు సమయం అన్నట్టు. ఇట్లా ఎన్నో చూసుకున్నాడట. ఎన్నో పాత్రల్ని చూసుకున్నాడాయన అందులో. ఆర్నాల్డ్ ఇంకా అలా గడిచి తన చిన్ననాటి ఆర్నాల్డ్ పాత్రకి దగ్గరికి వచ్చాడు. తన బాల్యము అప్పటి చిన్న చిన్న తప్పులు ఆయన బాల్యంలో చేసిన ఇవన్నీ ఏమంటారు ఒక పేజీలు తిప్పినట్టుగా అన్ని జన్మలు చూసుకొని చివరికి ప్రస్తుత జన్మలోకొచ్చాడు. ఆయన చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న తప్పులు గూడా కనిపిస్తున్నాయంట. అక్కడ కనిపిచ్చేటియి ఏంటి అండి? తప్పులు మాత్రమే. అతను ఒక వ్యక్తిని చంపాడు. అది కనిపిచ్చింది. ఇప్పుడు ఈ జన్మలో ఈయన చేసిన చిన్న చిన్న తప్పులు కనిపిస్తున్నాయి. ఏం చేశాడంట ఆ తప్పులు? పక్క వాళ్ళ తోటలోని పూలు దొంగిలించాడు చిన్నప్పుడు. ఇంకా ఇంత చిన్నవి గూడా కనిపిస్తాయన్నట్టు. పాలవాడి పాల సీసాలోని నాణాలు తీసుకోవడము. ఈయన చేసిన ఇంకొకటి. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు యాపిల్సు, అరటిపళ్ళు, రేగుపళ్ళు వగైరా దొంగిలించడం. ఇట్లాంటియి చూసుకున్నాడంట. చిన్న చిన్న దొంగతనాలు. పరీక్షలు పాస్ కాలేక ఆయన భయంతో సన్యాసిగా మారిపోయాడు. ఆ తరువాత తను రాకెట్ వేగంతో భూమి నుండి పైపైకి వచ్చి మరో లోకంలోకి రావడం చూశాడు. అంటే ఆయన ఎప్పుడైతే ఈ పరీక్షలు పాస్ కాలేక భయంతో సన్యాసిగా మారిపోయాడంటే, ఇంక ఒక్కసారి సన్యాసి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత, ఆయన జీవితమంతా ఆ సన్యాసిలాగానే ఎంతసేపు అవి చదవడము, అక్కడున్న నియమాలకు లోబడి, అక్కడ ధ్యానం చేసుకుంటూ, ఆయనకొచ్చిన ప్రశ్నలను వాటిని సాల్వ్ చేసుకుంటూ, ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూ, అందులోనే ఆయన జీవితం గడిచిపోయిందింక. ఆయన
అందులోకి రాకముందు జీవితంలో చేసిన తప్పులు మాత్రమే తప్పులు. ఇంకా చిన్నప్పుడు చేసినయి చిన్న చిన్న దొంగతనాలు. తర్వాత ఇంకేం లేవు. అంత ప్లెయిన్‌గా, నీట్‌గా ఉంది. కాబట్టి ఆయన పరీక్షలు పాస్ కాలేక భయంతో సన్యాసిగా మారిపోయిన తర్వాత, తాను అది చూసుకున్న తర్వాత రాకెట్ వేగంతో భూమి నుండి పైకి వచ్చి మరో లోకంలోకి రావడం చూసాడు. నీవు ఈ జీవితంలో బాగా రాణించావు అని తలలో ఒక గొంతుక వినిపించిందంట. మళ్ళీ భూమి మీదకి వెళ్ళడం దండగ ఇంక. నువ్వు ఆల్రెడీ చాలా రాణించావు కాబట్టి. దానికంటే నీవు ఆవలి వైపు జీవనంలో ఎంతో నేర్చుకోవచ్చు అని ఆ గొంతు వినిపిచ్చింది. ఇంకా ఇక్కడ ఉన్న మరి ఆయనన్నాడంట, "మరి కానీ ఇక్కడ ఉన్న నా బంధుమిత్రుల సంగతేంటి? నేను మళ్ళీ భూమి మీదకెళ్ళకపోతే ఎట్లా? మా అమ్మ, నాన్న వీళ్ళందరేమో నన్ను స్వాగతించడానికొచ్చారు. వాళ్ళందరిని కాదని నేను మరింత ఉన్నత తలంలోకి వెళ్తే మరి వాళ్ళేమనుకుంటారు? వీళ్ళందరేమో ఇక్కడే ఉంటారు. వాళ్ళందరిని కాదనుకోని నేనిక్కడ పై తలానికెళ్ళిపోతే ఎట్లా?" అని ఆయనడిగితే ఆయనింక అడుగుతున్నారు. వాళ్ళేమనుకుంటారు నా గురించి అంటే, ఆర్నాల్డ్ అడిగితే, ఆ గొంతుక నవ్వి ఇలా అందంటే చూడండి ఆయనెంత అమాయకంగా ఉన్నారు. ఆ అమాయకత్వమే అది దైవ గుణమంటారు. ఆ గొంతుక నవ్వి ఇలా అందంట, "వాళ్లకు ఉన్నత లోకాల్లోకి అర్హత లభించి ఉంటే, తప్పక వాళ్ళు ఉన్నత తలాల్లోకి వెళ్ళేవారు. ఇక్కడ నా తల్లి, నా తండ్రి, నా పిల్లలు అనుకుంటే కుదరదు. నీ ఫ్రీక్వెన్సీని బట్టి నువ్వు ఉన్నత తలంలోకెళ్ళిపోతావంతే. వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళొక తలంలో ఉంటారు. నేను కింది తలంలో ఉండి, నా వాళ్ళు పై తలంలో ఉన్నారనుకో, నా వాళ్ళు అనుకునే నాకు పై తలంలో ఉన్నారనుకోండి, అయినా నేనెళ్ళలేను. అందుకే మనం ఎంతసేపు ఇక్కడ నా వాళ్ళు, నా వాళ్ళు అని మనం పాకులాడుతా ఉంటాం కానీ, అందుకే అంటారు గదా! వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురాము, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఒక జ్ఞానం మాత్రమే. దాన్ని బట్టే మన, మన స్థితిగతులనేవి ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఉన్నత తలాలలోకి వెళ్ళే వాళ్ళయ్యేదుంటే, వాళ్ళకి ఆ అర్హత లభించి ఉంటే, వాళ్ళు ఇప్పటికే వెళ్ళిపోయి ఉండేవాళ్ళు అని ఆ గొంతుక చెప్పిందంట ఆయనకి. ఈ బిల్డింగ్ నుండి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళు నిన్ను గుర్తించేలా నీ రూపం లేకపోతే నువ్వు ఉన్నత తలాల్లోకి వెళ్తున్నావని వాళ్ళకి తెలిసిపోతుంది. నువ్వు వాళ్ళ దగ్గరికెళ్ళి ఏం అప్పగింతలు జెప్పాల్సిన అవసరం లేదింకా. ఎప్పుడైతే ఈ బిల్డింగ్ బయటికి రాగానే నీ ఆకారం మారిపోయి నిన్ను గుర్తించలేని రూపంలో నువ్వు కనిపిస్తే ఓకే. మా అబ్బాయి ఉన్నత తలంలోకెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళకర్థమైపోతుంది. ఇందులో నుంచి బయటికి వచ్చినప్పుడు మనం ముగ్గురం కూడా కాంతి పుంజాల్లాగానే వాళ్ళకి కనిపిస్తాం. 2, 2 లోపలికి వెళ్ళి 3 బయటికి రావడంతోటే వాళ్ళకు అర్థమవుతుంది. అంటే 2 కాంతి గోళాలు లోపలికెళ్ళి 3 కాంతి గోళాలు బయటికొచ్చినాయి అంటేనే వాళ్ళకర్థమైపోతుంది. నువ్వు ఉన్నత లోకాల్లోకి అర్హత సాధించుకున్నావు అని వాళ్ళకి తెలిసిపోతుంది. దాంతో వాళ్ళకి కూడా నమ్మకం ఏర్పడుతుంది. నెమ్మదిగా తాము కూడా ఆ స్థాయికి చేరుకుంటాము అని. మా అబ్బాయి ఆ స్థితిలోకెళ్ళాడు అంటే మేము కూడా పురోగతిలోకొస్తాము. మీరిక్కడుండి ఆ వైపు మేము ప్రయాణం చేసి అటువైపుగా మేము నేర్చుకుంటున్నప్పుడు మేము కూడా పురోగతిలో భాగమైతాము అని వాళ్ళకు అర్థమవుతుంది అంటున్నారు. ఆర్నాల్డ్ అవును అని అనుకున్నాడంట ఇదంతా చెప్పిన తర్వాత. వెంటనే అతనిలో ఒక గొప్ప మార్పు కలిగింది. అంటే అంగీకరించాడు. ఇంక అప్పటి వరకు మా వాళ్ళేమనుకుంటారో, మా వాళ్ళని వదిలేసిపోతే ఎట్లా అనే ప్రశ్నలున్నాయి కదా! వీళ్ళు సమాధానం చెప్పిన వెంబటే ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే అతని లోపల ఒక గొప్ప మార్పు కలిగింది. తన శరీరం ఎంతో తేలికైపోయిందంట. ఎంతో ఎనర్జీతో నిండిపోయిన అనుభూతి కలిగిందాయనకి. ఇంకా ఆయన కాళ్ళ వైపు చూసుకుంటే కాళ్ళు కనిపించలేదు. చేతుల వైపు చూసుకుంటే చేతులు గూడా కనిపించలేదు. ఆర్నాల్డ్ ఇంక వాళ్ళు ఈ కాంతి పుంజాలు చెప్తున్నాయి. "ఆర్నాల్డ్ నువ్విప్పుడు మాలాగే ఉన్నావు. చూసుకో" అని చెప్పి ఈ కాంతి పుంజాలు చెప్పాయంట. మా వైపు చూస్తే ఎలా ఉన్నామో నువ్వు కూడా అలానే ఉన్నావు. ఇప్పుడు మనం కాంతి పుంజాలం. మనము శక్తి ముద్దలం మనం. మన ఆలోచనలతో ఎక్కడికైనా వెళ్ళగలం. ఏమైనా చేయగలం అని అప్పుడు ఈ మాటలన్నీ ఆర్నాల్డ్‌కు వినిపించింది. ఎక్కడో సన్నని సంగీత ధ్వని కూడా ఆయన వింటున్నారంట. ఆర్నాల్డ్‌కు తను కూడా బంగారు రంగు కాంతి పుంజమై తన కొత్త ఇద్దరు స్నేహితులను అనుసరిస్తున్నానని అర్థమైంది. అప్పటి వరకు ఆయన కాంతి పుంజంలాగా మారకముందు
ఆయన వాళ్ళని చూడాలని ప్రయత్నం చేసినా, ఆ కాంతి వైపు ఆయన తీక్షణంగా చూసినా కూడా చూడలేకపోయాడు. అసలు ఎవరు ఈ కాంతి నుంచి మాటలొస్తున్నాయి, ఎవరిది అని చూసే ప్రయత్నం చేస్తే, ఆ కాంతి, ఆ తీక్షణకు ఆయన చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఈయన కూడా ఆ కాంతిలా మారిపోయారో, అప్పుడు వాళ్ళు ఈయనకు కనిపించడం స్టార్ట్ అయింది. ఎవరు వాళ్ళిద్దరు అనేది. జ్ఞాపకాల భవంతి గోడల గుండా వాళ్ళు బయటికొచ్చారంట. బయట ఉన్న ఆర్నాల్డ్ బంధువులు మిత్రుల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం. ఎందుకంటే లోపలికి వెళ్ళిన 2 కాంతి పుంజాలతో పాటు మరో కాంతి పుంజం బయటికొచ్చింది. ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు. అంటే ఇది చాలా తక్కువగా జరిగే సందర్భాలన్నట్టు. తాను ఎంతో వేగంతో ప్రయాణం చేస్తున్నట్లు అనుభూతి కలిగింది ఆర్నాల్డ్‌కి. సంగీత ధ్వని పెరిగింది. కాసేపటికి ఇంక వాళ్ళు వెంబటే ప్రయాణం తన లోకానికి ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇంకా అనుభూతి కలిగింది. ఏమని ఎంతో వేగంతో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగిందంట ఆర్నాల్డ్‌కి. సంగీత ధ్వని పెరిగింది. కాసేపటికి ఆర్నాల్డ్ ఒక సడెన్ షాక్‌కి గురయ్యాడు. ఎందుకు రఫ్‌గా ఎంతో వేగంగా నెట్టబడినట్లు అనుభూతి పొందాడంట ఆయన. దానర్థం ఏంటి అనంటే ఆయన మరో డైమెన్షన్‌లోకి ప్రవేశించినట్లు తెలుసుకున్నాడు. చుట్టూ పరికించి చూశాడంట. ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తున్న రంగురంగుల కాంతి తనతో పాటు ఉన్న ఇద్దరిని చూసి, "అరే! మీరు కూడా నాలాంటి మనుషులే" అని గట్టిగా అరిచాడంట. అప్పటి వరకు కాంతి పుంజాల్లాగున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ డైమెన్షన్‌లోకి ఎంటర్ అవ్వగానే, వాళ్ళు "మీరు కూడా నాలాంటి మనుషులే" అని వాళ్ళని గుర్తించాడు. వాళ్ళు నవ్వారంట. నవ్వి, "అవును. ఇది ఐదో తలం. ఇక్కడ నువ్వు కూడా చాలా కాలం ఉండి ఎంతో నేర్చుకుంటావు" అని చెప్పారంట. ఇంతలో ఆర్నాల్డ్ ఒక పార్కు మధ్య గుండ్రంగా కూర్చొని ఏదో చేస్తున్న ఒక గుంపు మనుషులను చూసి, "వాళ్ళు ఏం చేస్తున్నారు?" అని అడిగాడు వీళ్ళిద్దరిని. దాంతో వాళ్ళలో ఒక వ్యక్తి ఇలా చెప్పాడంట. ఆ గుంపులో ఉన్న వ్యక్తి గుంపుల్లో ఉన్న వ్యక్తులలో ఒక వ్యక్తి చెప్పాడు. ఏమని? "వాళ్ళు తమ ఆలోచనలతో కొత్త వస్తువును సృష్టిస్తున్నారు. సృష్టించిన తర్వాత ఏం జేస్తారంట, దాన్ని భూమి మీదున్న మానవుల ఆలోచనలలో ప్రవేశపెడతారు" అని చెప్పారంట. అంటే ఇక్కడొచ్చిన వాషింగ్ మిషన్‌లు, వాక్యూమ్ క్లీనర్‌లు, ఎలక్ట్రికీ, సోలారీ ఇప్పుడొచ్చే కొత్త కొత్త టెక్నాలజీ ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది? ఉన్నత తలాలలో వాళ్ళు దాన్ని సృష్టించి, దాన్ని భూమి మీద ఉన్న మానవుల ఆలోచనలలో దాన్ని ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ ఆలోచనల ద్వారా ఇది మన భూమి మీదకొస్తుంది. మూలం ఎక్కడుంది? సూక్ష్మ లోకాలలో ఉంది. వాళ్ళు అలా సాగి వెళ్తున్నారు. ఇది చెప్పిన తర్వాత వాళ్ళని చూసి అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఎట్లా నడుచుకుంటూ కాదండి. అలా సాగి వెళ్తున్నారు. ఎలా? గాలిలో వాళ్ళు మరో పార్కు దగ్గరికి వచ్చారంట. గాలిలోనే నడవడం కాదు. అక్కడ చాలా జనమున్నారు ఆ పార్కు దగ్గర. ఆ పార్కులో నడవడానికి వీలుగా కాలిబాటలు ఏర్పడున్నాయి. ఎప్పుడైనా సరదాగా, ఉల్లాసంగా నడవాలి అనిపించినప్పుడు నడవటానికి ఏర్పరచుకున్నారు వాళ్ళు. అంటే నడవాలి ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే నడవడం కోసము ఆ బాటను, ఆ కాలిబాటను ఏర్పరచుకున్నారంట. మిగతా సమయాలలో గాల్లో తేలిపోతూ ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణిస్తారంట. ఆ గుంపు ఆర్నాల్డ్‌కు పరిచితం ఉన్నట్టుగా అనిపించిందంట. ఎప్పటినుంచో పరిచయం ఉన్న గుంపులాగా అనిపించింది ఆర్నాల్డ్‌కి. వెంటనే తన కింద ఉన్న ఇద్దరు గైడ్‌లతో ఒకతను ఇలా చెప్పాడు. ఇద్దరు గైడ్‌లలో ఉన్న తనతో పాటు ఉన్న ఇద్దరు గైడ్స్ ఉన్నారు కదా! వాళ్ళిద్దరిలలో ఒకతను చెప్పాడంట ఇట్లా, "అవును ఆర్నాల్డ్, వాళ్ళలో ఒకరేమో లియోనార్డో డావిన్స్, మరొకరేమో విన్‌స్టన్ చర్చిల్. ఇదిగో ఆ గ్రూపులో వ్యక్తుల్లో అరిస్టాటిల్ కూడా ఉన్నాడు చూడు" అని వాళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళు ఈ ఈయన మన లియోనార్డో డావిన్స్ ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి అండి. ఈయన మల్టీ టాలెంటెడ్ ఈయన. ఈయన ఆర్టిస్టు, సైంటిస్టు, ఇంకా ఇంజినీర్ కూడా. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే ఆహ్, 'మోనాలిసా' మీరు విని ఉంటారు. 'మోనాలిసా' పెయింటింగ్ ఏసిన వ్యక్తి. ఇంకా ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎంతో చానా గొప్ప వ్యక్తి ఈయన.
నెక్స్ట్ విన్‌స్టన్ చర్చిల్ అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నారని చెప్పారు కదా! ఈయన ఈ విన్‌స్టన్ చర్చిల్ అనే అతనేమో యూకే అంటే బ్రిటిష్ దేశ నాయకుడు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. ఈయన కూడా మంచి పొయట్ ఈయన. ఈయనకి మన యుద్ధ సమయంలో ఈయన ఏం చేశాడు అంటే, జనాలు భయానికి లోనవుతున్నప్పుడు వాళ్ళకి ధైర్యం ఇచ్చే మాటలు చెప్తూ, వాళ్ళని ఇన్‌స్పైర్ చేస్తూ ఈ నాజీ హిట్లరుకి జర్మనీకి వ్యతిరేకంగా దేశాన్ని నడిపించిన వ్యక్తి ఈయన. విన్‌స్టన్ చర్చిల్ అనే అతను. ఈయన మంచి రచయిత కూడా. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది లిటరేచర్‌లో. ఈ విన్‌స్టన్ చర్చిల్ ఈయన ఈయన గొప్పతనం ఇది. ఇంకోటి అరిస్టాటిల్. నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుందనుకుంటున్నాను. ఈ అరిస్టాటిలు 2300 సంవత్సరాల క్రితం వ్యక్తి. గ్రీక్ వ్యక్తి. ఈయన మంచి ఫిలాసఫీ తత్వవేత్త ఈయన. ఈయన కూడా సైన్సు, పాలిటిక్సు, ఫిలాసఫీ ఈ మూడిటి మీద ఎన్నో రచనలు చేశాడు ఈయన కూడా. ఈయన ఈయన మీకు బాగా తెలియాలంటే అలెగ్జాండర్ అందరికి తెలుసు గదా! అలెగ్జాండర్ గురువు ఈయన. ఈయన సరైన ఆలోచనలు వాటి ప్రభావం మన పైన ఎట్లుంటుంది అనే దీని మీద ఆయన చాలా అప్పుడే ఆయననే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ మన ఆలోచనలు, వాటి ప్రభావం ఎట్లుంటుంది అనే ఈ ఈ టాపిక్‌నే ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అన్నట్టు. ఇంత గొప్ప వ్యక్తులందరూ ఆ ఐదో తలంలో ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా ఈయన కనిపించింది అందుకే. ప్రతి ఒక్కరు ఇక్కడికి రాగలరా అని చెప్పి ఈయన అడిగాడంట వాళ్ళని. ఆర్నాల్డ్ వాళ్ళని అడిగారంట. అడిగితే అడిగాడు. నో, నో, నో. ప్రతి ఒక్కరు ఇక్కడికి రాలేదు. ఎంతోమంది ప్రయత్నిస్తారు ఇక్కడికి రావాలని. కానీ కొందరే సఫలీకృతులవుతారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధిని, పరిణితిని సాధించిన వాళ్ళే ఈ లోకానికి రాగలుగుతారు. వీళ్ళంతా ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం కోసం ఇక్కడికి రాబడ్డారు. ఒక ఉద్దేశాలున్నాయి వాళ్ళిక్కడికి ఈ ఐదో తలంలో జీవిస్తున్నారు అంటే. అదేంటి అనంటే మానవ జాతిని మరింత అభివృద్ధి వైపు నడిపించడం. వాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడికయిపోతుందా వాళ్ళ పని అంటే లేదు. వాళ్ళిప్పుడు ఆ తలంలో ఉండి కూడా ఇంత గొప్పవాళ్ళు ఇంకా మన మానవ అభివృద్ధి కోసం అక్కడ పనులు చేస్తూనే ఉన్నారు. నడిపించడం కోసం మనల్ని. ఆర్నాల్డ్ కాస్త ఆత్మన్యూన్యతా భావంతో అన్నారంట. ఒక ఇన్ఫీరియారిటీతో ఆర్నాల్డ్ అన్నాడు, "మరి నేనొక మామూలు వ్యక్తిని నేను. వాళ్ళ ముందు వాళ్ళింత గొప్పవాళ్ళు. వాళ్ళ ముందు నేనేంటసలు ఒక నార్మల్ వ్యక్తిని కదా నేను. అసలిక్కడికి ఎట్లా వచ్చా నేను" అని అడిగాడంట. దానికి జవాబుగా వాళ్ళు, "నువ్వు ఎన్నో పరీక్షలలో పాసయ్యావు. నీకు అర్హత ఉంది కనుకనే నువ్విక్కడున్నావు" అని చెప్పారంట. భూమి మీద నుండి మనుషులిక్కడికి వచ్చి, మళ్ళీ తిరిగి భూమి మీదకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా అని ఆర్నాల్డ్ అడిగారంట. అప్పుడు అవును. కొన్ని ఎంతో ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొందరిని మాత్రమే మేము సెలెక్ట్ చేసి ఇక్కడికి రప్పించి అవసరమైన సమాచారాన్ని వాళ్ళలో నింపి తిరిగి ఇతరులకు ఆ సమాచారాన్ని అందించడం కోసం భూమి మీదకి పంపుతూ ఉంటాం. చాలా రేర్‌గా కొంతమందిని అక్కడికి రప్పించి, ఆ జ్ఞానాన్ని వాళ్ళ లోపల నింపి, తిరిగి భూమి మీదకి పంపిస్తారంట. ఎందుకు అంటే, ఆ జ్ఞానాన్ని ప్రచారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే. ఇంకా ముగ్గురు గాల్లో తేలుతూ, మళ్ళీ మరో సిటీ లాంటి ప్రదేశంలోకి దిగారు. దాంతో మన బ్రదర్ ఆర్నాల్డ్ మన 3 పరుదుల భూతలం నుంచి 5 పరుదుల మరో విశ్వంలో, మరో లోకంలో అంటే మరో చోట తన మనుగడ మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఇంతవరకు ఇక్కడికి అయిపోయిందండి. తను ఇక్కడ చెప్తున్నారు బుక్ రాసినావిడ కంటిన్యూ‌గా చెప్తున్నారు. ఇంతవరకు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు, యోగి అయిన లోబ్సామ్ రాంపా గారు ముగ్గురు భూలోక వాసుల మరణానంతర జీవితాన్ని తమకున్న అలౌకిక శక్తులతో చూసి, తెలుసుకొని మనకు ఆ జ్ఞానాన్ని పంచడం జరిగింది. అసలు వాస్తవం ఇదే. అలాగే ఎవరైనా తాను పాపినని, చనిపోయాక నరకానికి వెళ్తానని బలంగా భావిస్తే వారు నిజంగానే తాము సృష్టించుకున్న ఊహా నరకంలో గడుపుతారు. మళ్ళీ అందులో నుంచి బయటపడాలని బలంగా కోరుకున్నప్పుడు వాస్తవాన్ని గ్రహిస్తారు. ఇక్కడ నాకు ఇది చదివినప్పుడు ఏమనిపించిందంటే, ఈయన ఆర్నాల్డ్ ఆయన లోపల ఎట్లాంటి సరికాని గుణాలేం లేవు. ఈయన చనిపోవడానికి ముందు ఏం జరిగిందండి, వాళ్ళ
ఆయనకైన ఆయన పైన స్థాయిలో ఉన్న అబ్బాట్ ఆయన దగ్గరికెళ్ళి ఆయనకు ఒక శాస్త్రీయంగా ఒక సందేహం కలిగింది. దాని గురించి తెలుసుకుందామని ఆయన దగ్గరికెళ్తే, ఆయన చెప్పడానికి ఆయన సందేహ నివృత్తి చేయడానికి బదులుగా ఆయనను తిట్టి, చీవాట్లు పెట్టి పనిష్మెంట్ ఇచ్చి పంపిస్తారు. పనిష్మెంట్ ఏంటి అనంటే, ఏదో వాళ్ళుండే చోట వాళ్ళందరికీ గిన్నెలు క్లీన్ చేయడమో ఏదో ఒక పనిస్తారు. అయినా కూడా ఆయన పైన ఈయనకెట్లాంటి కోపం కానీ, సరికాని ద్వేషం కానీ ఎట్లాంటి భావనలు లేవు. ఇంకా రెండో పాయింట్ నాకేమర్థమైంది అంటే, ఒక వ్యక్తి ఆయన మామూలుగా ఒక పార్కులో నడుస్తూ ఉంటే, ముక్కు, మొహం తెలియని ఒక వ్యక్తొచ్చి ఆయనను కొట్టి, చివరికి ఆయన వల్ల ఈయన శరీరాన్నొదిలేశాడు. కానీ అయినా కూడా నేను వాడికి ఏం చెయ్యలేదు, అయినా వాడొచ్చి నన్ను కొట్టాడు అని చెప్పేసి ఆయన మీద ఏ ద్వేష భావన లేదు. ఆయన ఒక హాస్పిటల్‌కెళ్ళి తిరిగి బ్రతకాలని కోరుకోలేదు. అట్లానే ఆయన మీద ఎట్లాంటి సరికాని గుణాన్ని కానీ, ఆయన వచ్చి నన్ను నేను చనిపోవడానికి కారకుడయ్యాడని కానీ, ఎట్లాంటి ద్వేష భావన లేదు. అంటే ఆయన లోపల క్షమాగుణం అనేది అంతలా ఉంది కాబట్టి, ఆయన వెంబటి ఆయనని క్షమించగలిగాడు. అసలు వాళ్ళ ఆలోచనలు కూడా ఆయన లోపల లేవు. ఒకవేళ ఉండేదుంటే, ఈ జ్ఞాపకాల భవంతిలో ఈ సరికాని గుణాలన్నీ అక్కడ స్క్రీన్ మీద చూసుకునేవాడు. అంటే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి, ఆ ఐదో తలంలోకి లోపలికి వ్యక్తిలాగా ఎళ్లి, ఒక కాంతిలాగా బయటికి రాగలిగాడు. ఒకవేళ మనము అనుకుంటే, మనము ఇప్పుడున్న స్థితిలో ఒకవేళ శరీరాన్ని వదిలేస్తే, మనం ఆ జ్ఞాపకాల భవంతిలో నుంచి మనం ఎట్లా వస్తామనేది మనల్ని మనం చెక్ జేసుకోవాలి. ఎన్ని సరికాని గుణాలు, సరికాని ఆలోచనలు, కోపము ఏమున్నాయి మన లోపల అనేది మనం చెక్ జేసుకోవాలి. ఇంకా గొప్ప విజ్ఞానం మనమంతా అందుకోవాలి అంటున్నారు ఈవిడ. ఆనాపానసతి ధ్యానము బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి లాంటి జగద్గురువులకు సమకాలికులుగా జన్మ తీసుకున్న మనం ఎంతో అదృష్టవంతులం. ఇంకా మనం ఎంతో గొప్పవాళ్ళం. ఇంత గొప్ప విద్యను మనం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి. ఇప్పుడు మరణానికి సంబంధించి ఆమె పొందిన ఒక అనుభవాన్ని ఆమె వివరిస్తున్నారండి. ఒకసారి తాను ధ్యానం చేసి పడుకున్నారంట. సడెన్‌గా మెలకువ వచ్చింది. అప్పుడు నాలో ఏం జరుగుతోందంటే, నాలో తలభాగం నుండి కాలి వేళ్ళ వరకు ప్రతి అణువు, ప్రతి కణంలో నుంచి మరో అణువు, కణం బయటికి రావటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆమె అనుభూతి పొందిందంట. అంటే ఆమె ఉదాహరణగా చెప్తున్నారు మనకర్థం కావడానికి. బొమ్మలు చేయటానికి ముందు ఒక అచ్చును మూసలాగా తయారు చేసి అందులోకి మట్టిని, సిమెంటును పోస్తాం కదా! అది ఆ మూసలో నుంచి బొమ్మ బయటికి తీసేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాంటి అనుభూతి కలిగిందంట. ప్రతి కణము బయటికి రావాలని ప్రయత్నించడం, మూసలో పడిపోవడం, మళ్ళీ అటూ ఇటూ సర్దుకొని పైకి రావటం, మళ్ళీ మూసలో పడిపోవటం, ఇలా నా శరీరంలో నుంచి మరో శరీరం ఒక్కసారిగా పైకి లేచిందంట. పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ చిన్నగా ఒక్కసారిగా పైకి లేచింది శరీరంలో నుంచి మరొక శరీరం. ఈ భౌతిక శరీరానికి కాస్త పైన గాలిలో తేలుతూ, అబ్బా! చావు ఇంత హాయిగా, ఇంత తేలిగ్గా ఉంటుందా? ఆహా! ఎంత బావుందో అనుకుందంట ఆవిడ. ఇలా అనుకుంటూ దూది పింజెలా ఎంతో ఎనర్జీతో ఉన్నాను. ఎంతో సేపు అట్లా ఫీల్ అయిందంట. మళ్ళీ శరీరంలోకి తిరిగి వచ్చేసారంట. దాంతో ఆవిడకేమర్థమైంది? చావనేది లేదు. శరీరంలో నుంచి బయటకొచ్చి ఎంతో తేలికగా, చక్కగా దూది పింజెలాగా ఎంతో హాయిగా అనిపించిన ఎక్స్‌పీరియన్స్‌ని పొందారు. దాని ద్వారా ఆవిడేం తెలుసుకున్నారు? చావనేది లేదు. శరీరానికే చావన్నది ఉంది అని నాకర్థమైంది అంటున్నారు. మనం మానవ శరీరంలో ఉన్న దివ్యులం. ఈ భూమి మీద మన మజిలీ కేవలం 3 గంటల సినిమా లాంటిది. మనమంతా పాత్రధారులం. ప్రతి పాత్ర ద్వారా ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. ఇది ఆవిడ చివరగా చెప్పిన మాటలండి ఈ బుక్కులో. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇదండి ఈ బుక్కు. థాంక్ యూ అండి.